దేవునికి స్తోత్రములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ కూడా నా వందనాలు. కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. హల్లెలూయా. సరే, మంచిది. వాక్య ధ్యానం కొరకు నిర్గమకాండము 27వ అధ్యాయము 1 నుంచి తెచ్చేసి నిర్గమకాండము 27వ అధ్యాయము 1-2 వచనాలు. పేజీ నంబర్ 66. ఆదికాండం తర్వాత నిర్గమకాండం 2వ పుస్తకం. మరియు 5 మూరల పొడుగును 5 మూరల వెడల్పు గల బలిపీఠమును తుమ్మకర్రతో నీవు చేయవలెను. ఆ బలిపీఠము సచ్చౌకముగా ఉండవలెను. దాని ఎత్తు 3 మూరలు, దాని 4 మూరలను, దానికి ఇత్తడి రేకు పొదిగింపవలెను. దాని బూడిదనెత్తుటకు కుండలను, గరిటెలను, గిన్నెను, ముండ్లను, అగ్ని పాత్రలను చేయవలను. ఈ ఉపకరణలన్నీ ఇత్తడితో చేయవలను. 2 కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరి కళ్ళు మూసుకోనండి, 2 చేతులు పైకెత్తండి ఒకసారి. ప్రభువా, ఈరోజు నాతో మాట్లాడు. నీ పరిశుద్ధ గ్రంథములోని, నీ హృదయములోని ఆలోచన దేవా నా హృదయంలోనికి పంపించు, నా మనసులోనికి పంపించు. అడ్డుగా ఉన్న వాటిని తొలగించు. అయ్యా మీకు స్తోత్రం, దైవమా మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్వామి నాయకుడా, మీరే మాతో మాట్లాడి సహాయము చేయమని యేసయ్యా అతి పరిశుద్ధ నామమున అడుగుచున్న మా పరమ తండ్రి, ఆమేన్. సరే, మంచిది. దీన్ని ఏమంటారంటే ప్రత్యక్షపు గుడారం అన్నాడు ఒకసారి. ప్రత్యక్షపు గుడారం. అయితే దీనిని ప్రత్యక్షపు గుడారము అని ఎందుకంటారంటే, దేవుడు అంటే కొంచెం చరిత్రకి వెళ్దాము. ఇజ్రాయేలు ప్రజలు అబ్రహాం బట్టి ఎవరు వచ్చారు? ఇస్సాకు వచ్చాడు. ఇస్సాకును బట్టి ఎవరు వచ్చారు? యాకోబు వచ్చాడు. యాకోబులకు 12 మంది కుమారులు. ఓకేనా? ఈ 12 కుమారుల సంతానమే 12 గోత్రములే ఎవరు అంటే ఇజ్రాయేలు ప్రజలు. అయితే ఈ ఇజ్రాయేలు ప్రజలు దేవుని పిల్లలుగా మనము చూస్తున్నాము. అయితే ఈ అబ్రహాము యొక్క సంతానమైనటువంటి ఇజ్రాయేలు ప్రజలు అబ్రహాము చేసినటువంటి ఒక చిన్న తప్పిదం. తప్పిదం అది అబ్రహాము చేసినటువంటి చిన్న పొరపాటును బట్టి, చిన్న తప్పిదమును బట్టి, చిన్న నిర్లక్ష్యాన్ని బట్టి ఆ అబ్రహాము సంతానమైనటువంటి ఇజ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 430 సంవత్సరాలు దాసులుగా, బానిసలుగా ఐగుప్తులో ఉన్నారు. హల్లెలూయా. ఒకప్పుడు 77 సంవత్సరాల కిందట మన దేశాన్ని ఎవరు పరిపాలించారు? నేను మొన్న చెప్పాను, బేస్తవరం బ్రిటిష్ వారు పరిపాలించారు. అప్పుడు మన దేశంలోని ప్రజలందరూ కూడా ఎవరంటే ఆ బ్రిటిష్ వారికి మన వాళ్ళు ఎవరు? బానిసలు, దాసులు. అట్లయితే 77 సంవత్సరాల కిందట బ్రిటిష్ వారు మన దేశాన్ని దాసులుగా, బానిసలుగా చేసి ఎలాగునో పరిపాలించారో అలాగుననే ఐగుప్తు దేశంలోకి ఇజ్రాయెల్ ప్రజలు వెళ్ళి దాసులుగా, బానిసలుగా మారిపోయారు. ఎన్ని సంవత్సరాలు? సుమారు 430 సంవత్సరాలు వారు దాసులుగా, బానిసలుగా ఉన్నారు. హల్లెలూయా. ఆ తర్వాత ఆ ఇజ్రాయేల్ ప్రజలు ఆ దాసత్వాన్ని తట్టుకోలేక, ఆ యొక్క వెట్టి చాకిరి చేయలేక ఆకలితో అలమటిస్తున్నారు. ఎండనక, వాననక, చలనక కష్టపడి ప్రయాసపడుతున్నప్పటికీ వారికి కూలిచ్చేవాడు లేరు, వారికి సరైన భోజనం పెట్టేవారు కూడా లేరు. కానీ పని మాత్రం చేయించుకుంటున్నారు. ఇలాంటి ఒక దుస్థితిలో ఇజ్రాయెల్ ప్రజలు బానిసలుగా ఉన్నప్పుడు వారు ఎలుగెత్తి దేవునికి మొర్రపెట్టి ప్రార్థన చేసి ఉన్నారు. హల్లెలూయా. వారి ప్రార్థనను విని దేవుడు వారి మధ్యలోకి దిగివచ్చి వారిని చూచి వారిని విడిపించుటకు, వారిని నడిపించుటకు దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. హల్లెలూయా.
ఆ తర్వాత మోషేను బట్టి నేను మొన్న బాలనగర్లో చెప్పాను మిరియాం గురించి. మిరియాం యొక్క తమ్ముడు ఎవరంటే మోషే. ఈ మోషే ఐగుప్తు దేశానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి దేవుని ప్రజలైనటువంటి ఇజ్రాయెల్ను విడిపించుకొని, అయితే ఇప్పుడు పాలు తేనెలు ప్రవహించు దేశము అనబడుతున్నటువంటి ఇజ్రాయేలు దేశానికి నడిపించడానికి దేవుడు మోషేను ఎన్నుకున్నాడు. హల్లెలూయా. ఈ ప్రకారంగా మోషేను ఎన్నుకొని ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు దాటి బయటకు వచ్చారు. ఆ తర్వాత సముద్రమును దాటి వారు బయటకు వచ్చారు. ఈ ప్రకారం వారు అరణ్యం గుండా ప్రయాణిస్తున్నప్పుడు మరొకసారి దేవుడు మోషేకు ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. గట్టి హల్లెలూయా. దేవుడు ప్రత్యక్షమయ్యారు, మోషేకు ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు చెప్తున్న విషయం అంతా కూడా నిర్గమకాండం 25వ అధ్యాయం నుంచి ఉంటుంది. అప్పుడు దేవుడు మోషేతో ఏమంటాడంటే, నేను మీ మధ్యలో నివసించగోరుచున్నాను. హల్లెలూయా. ఏంటంట? నేను మీ మధ్యలో నివసించగోరుచున్నాను కనుక మీరు నా నిమిత్తము పరిశుద్ధ స్థలమును ఏర్పాటు చేయండి అని చెప్తున్నారు. హల్లెలూయా. అనగా దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, దేవుడు ఏడబడితే ఆడ ఉండేవాడు కాదు. అయితే దేవుని ప్రజల మధ్యలో దేవుడు నివసించాలి అన్న దేవుడి యొక్క ఆలోచన ఏంటంటే, మీరు నాకు పరిశుద్ధ స్థలమును ఏర్పరిస్తే ఆ పరిశుద్ధ స్థలములో నేను అక్కడ ఉంటాను. హల్లెలూయా అని చెప్పేసి ఈ యొక్క మీకు కనబడుతుందా, ఇది ఇలా ఉండదు, పైన వేరే కప్పు ఉంటుంది, ఇక్కడ మహిమ ఉంటుంది. మీకు ఈ లోపటి మీకు కనబడక దృశ్యంతో ఇలాంటిది చెప్పించడం జరిగింది. సరే, ఇలాంటి ఒక ప్రత్యక్ష గుడారమును దేవుడు మోషేకు ప్రత్యక్షపరిచారు. హల్లెలూయా. ఎవరికి? దీన్ని ఏమంటారు? ప్రత్యక్ష గుడారం. ఈ ప్రత్యక్ష గుడారమును దేవుడు మోషేకు ప్రత్యక్షపరిచారు. అనగా మీరు పడుకున్నప్పుడు కళ్ళు వస్తారా? అలా మోషే ప్రార్థనలో ఉన్నప్పుడు, దేవునితో మాట్లాడుతున్నప్పుడు అతని మనసులో, అతని మైండ్లో ఇదంతా కనబడింది. హల్లెలూయా. అప్పుడు దేవుడు మోస్తున్నాడు, నేను నీకు చూపించిన విధముగా నేను ఈ ప్రత్యక్ష గుడారమును నిర్మించవలెను. హల్లెలూయా. అర్థం కదా? రైట్. ఈ ప్రత్యక్ష గుడారమును దేవుని వాక్యం 3 భాగాలు చేసింది. ఎన్ని భాగాలు? మందిరం ఒకటే. ఎన్ని భాగాలు అది? 3 భాగాలు. మొట్టమొదటిది ఉంది కదా, ఇక్కడ ఇంకా ఉండాలి, ఇది కట్ అయిపోయింది. ఓకే, ఎందుకంటే చిన్నది కనుక. దీన్ని ఏమంటారు అంటే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు దీన్ని ఏమంటారంటే ఆవరణం అంటారు. ఏమంటారు? ఇదంతా ఆవరణం. ఇదంతా ఏంటి? కొంచెం గట్టి చెప్పండి. ఇదంతా ఆవరణం. రెండవది ఇది ఉంది కదా, ఇది పరిశుద్ధ స్థలం. ఇదేంటి? పరిశుద్ధ స్థలం. ఇది ఉంది కదా, ఇది అతి పరిశుద్ధ స్థలం. హల్లెలూయా. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఇలా 3 భాగాలుగా చేయమని ప్రభు మోషేకు ఆజ్ఞాపించినప్పుడు అలాగునే చేశాడు. అట్లయితే ఇక్కడ ద్వారం ఉంటుంది అన్నమాట. ఆ ద్వారం గుండా ఇజ్రాయేలు ప్రజలు మందిరంలోనికి రావాలి. ఇది మందిరమే, మందిరంలోనికి రావాలి. అట్లయితే ఇక్కడ లేవు, కానీ ఈ ప్రత్యక్ష గుడారము చుట్టుముట్టు ఇలాంటి డేరాలు చూసి ఉంటారు. ఇక్కడ 100 అవతల ఇట్లా వేసుకుంటారు కదా, అలాంటి డేరాలు లక్షల కొలదున్నవి. కానీ ఏ మందిరములో కూడా మహిమ అనేది లేదు. కేవలం ఈ గుడారములో మాత్రమే, ఈ డేరాలో మాత్రమే ఉంది దేవుని మహిమ నివసిస్తుంది కనుక, ఇక్కడే దేవుని యొక్క ప్రత్యక్షత మనిషికి దొరుకుతుంది కనుక అందుకే దీన్ని ఏమన్నారు? ప్రత్యక్షపు గుడారము అని పిలిచారు. హల్లెలూయా. రైట్. అట్లయితే ఇక్కడ ద్వారం ఉంటది. ఆ ద్వారము నీల, ధూమ్ర, రక్త వర్ణపు సన్నపు నారతో నేచినటువంటి వాటితో ద్వారాన్ని ఏర్పాటు చేస్తారు. హల్లెలూయా. ఆ ద్వారం ప్రభువైనటువంటి యేసుక్రీస్తే. సరే, ఇప్పుడు ఆ ద్వారం గుండా లోపలికి రాగానే మనకి ఇప్పుడు ఏం కనబడుతుంది? 2 ఉన్నాయి. ఆవరణమైన ఉపకరణాలు. ఆవరణములో 2 ఉపకరణాలు. ఒకటి ఏంటంటే బలిపీఠము. చెప్పండి, నెంబర్ 1 ఏంటి? బలిపీఠము. నెంబర్ 2 ఏంటంటే గంగాళము. మీరు పలికితే మీకు వస్తుంది.
ఎందుకంటే మీరు కొత్త వాళ్ళు కనుక మీకు అర్థం చేస్తారు. నెంబర్ 1 ఏంటి? బలిపీఠము. నెంబర్ 2 ఏంటి? గంగాళము. ఇంటి ఆవరణం ఉన్నది. మనకు పరిశుద్ధ స్థలంలోకి వెళితే ఇక్కడ మనకు దీని ఏమంటారంటే సముఖపు రొట్టెల బల్ల. చెప్పండి, సముఖపు రొట్టెల బల్ల. ఇది వచ్చి దీప వృక్షము. దీని ఏమంటారు? దీప వృక్షము. ఇది ధూప వేదిక. ఏంటిది? ధూప వేదిక. దాని తర్వాత ఇక్కడ ఇప్పుడు లాస్ట్ మిగిలింది ఏంటి? అతి పరిశుద్ధ స్థలం. అయితే దీన్ని కొన్ని పర్యాయములు వాక్యము ఒకటిగా చెప్పింది, కొన్నిసార్లు 2 భాగాలుగా చేసింది. దీన్ని మొత్తం కలిసి ఏమంటారంటే మందసం అంటారు. ఏమంటారు? మందసం. అయితే ఈ మందసం యొక్క పైన కప్పు ఉంటుంది. ఏముంటది? ఇట్లా కప్పు ఉంటుంది. ఆ కప్పు పైన కాళ్ళు ముఖాలు ముడుచుకున్న రెక్కతో కప్పుకున్నటువంటి 2 కెరూబులు ఉంటాయి అన్నమాట. 2 కెరూబులు ఉంటవి. ఆ పై బూతని ఏమంటారంటే కరుణాపీఠం అంటారు. ఏమంటారు? కరుణాపీఠం. రైట్. కదా దేవుడు ఇప్పుడు ప్రత్యక్షంగా ఎన్ని భాగాలు? 3 భాగాలు. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. రైట్. మరి ఆవరణంలో ఎన్ని భాగాలు ఉన్నాయి? ఎన్ని ఉపకరణాలు ఉన్నాయి? 2 ఉపకరణాలు. నెంబర్ 1 ఏంటి? నువ్వు చూసి చెప్పుకోవచ్చు. ఇదేం చెప్పిన? బలిపీఠము. నెంబర్ 2 ఏంటి? గంగాళము. తర్వాత పరిశుద్ధ స్థలంలో ఏముంది? సముఖ రొట్టెల బల్ల. దాని తర్వాత దీపవృక్షము. దాని తర్వాత ధూపవేదిక. దాని తర్వాత అతి ప్రస్తుతం వెళితే అక్కడ మనకు మందసం కనబడుతుంది. హల్లెలూయా. అర్థమైంత మట్టికి? రైట్. ఈ రోజు మనం ఇప్పుడు ఇవన్నీ చెప్పాలంటే కనీసం ఒక్కొక్క దానికి గంట పడుతుంది. నాకు ఒక్కొక్క దానికి చెప్పాలంటే 1 గంట పడుతుంది. అప్పటిదాకా మీరు ఉండరు. హల్లెలూయా. ఎందుకంటే చాలా మంది విశ్వాసులకు లేట్ రావడం ఇష్టము, తొందరపోవడం ఇష్టం. నిజమా కాదా? ఏది ఇష్టము? లేట్ రావడం ఇష్టము, తొందరగా వెళ్ళడం ఇష్టం. వీళ్ళు ఎప్పుడు బతుకుల్లో బాగుపడరు. వీళ్ళ జీవితంలో ఎప్పుడు కూడా ఏం చేయరు? బాగుపడరు. కాబట్టి దేవుని మందిరానికి ఎంత తొందరగా వస్తే అంత మంచిదని మనకి బుద్ధి రావాలి. హల్లెలూయా. ఇప్పుడు మొట్టమొదటి ఉపకరణం ఏంటి చెప్పండి? బలిపీఠము. ఇప్పుడు చిన్న ప్రశ్న. ఇప్పుడు చదివినటువంటి లేఖనం ఉంటుంది, బలిపీఠము దేంతో చెయ్యాలి? మీ బైబిల్లో కూడా ఉంది. బలిపీఠము దేనితో చెయ్యాలి? తుమ్మకర్రతో. చెప్పండి, దేంతోని? తుమ్మకర్రతో ఏం చేయాలి? బలిపీఠమును చేయాలి. దీన్ని బలిపీఠం ఎందుకంటే తెలుసా? దీనిపైన బలి అర్పిస్తారని దీని ఏమంటారు? బలిపీఠం అంటారు. దేనిపై బలు అర్పిస్తారో దాన్ని ఏమంటారు? బలిపీఠం అంటారు. సరే, బలిపీఠాన్ని కూడా మరలా మనం 3 భాగాలు చేయవచ్చు. దేన్ని? బలిపీఠాలను కూడా మనం 3 భాగాలు చేయవచ్చు. నెంబర్ 1, పూర్వమందున్నటువంటి మన పితరులు కట్టిన బలిపీఠములు. ఎందుకంటే రిప్రజెంట్ ఇస్తే మీరు చదవాలి కష్టమైంది కానీ నేను ఇవ్వట్లేదు, చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. రైట్. హల్లెలూయా. నెంబర్ 1 ఏంటి? పూర్వమందున్నటువంటి మన పితరులు కట్టినటువంటి బలిపీఠములు. వీటిని 2 రకాలు కట్టారు. మనకు సంఖ్యాకాండంలో కనబడుతుంది. కొన్ని బలిపీఠాలు రాళ్లతో కట్టబడ్డవి. దేంతోని? రాళ్లతోని బలిపీఠాలు కట్టబడ్డవి. మరికొన్ని బలిపీఠాలు మట్టితో కట్టబడ్డవి. హల్లెలూయా. నేను చెప్తున్నాను, బైబిల్ ఉన్నాయి. ఓకే. కొన్ని బలిపీఠాలు ఏమో రాళ్లతో కట్టబడ్డవి, మరికొన్ని బలిపీఠాలు మంటితో కట్టబడ్డవి. హల్లెలూయా. దాని తర్వాత ఇది ఎంతో కట్టబడింది? ఇక్కడ రాయి లేదు, ఇక్కడ ఏం లేదు, రాయి లేదు. ఏముంది? తుమ్మకర్ర. ఇప్పుడు 2 రకాల బలిపీఠాలు అయినాయి మీకు. ఇంకా ఒకటి దాంట్లోనే మళ్ళీదన్నమాట. ఒకటి అంటే మట్టితో కట్టిన బలిపీఠము, రాళ్లతో కట్టిన బలిపీఠము, దాని తర్వాత తుమ్మకర్రతో నిర్మించినటువంటి బలిపీఠం. అది ఒకటే మనకు కనబడుతుంది. తుమ్మకర్ర కట్టి మళ్ళీ మనకు కనబడదు. రైట్. హల్లెలూయా. అట్లయితే ఇప్పుడు ఇంతవరకు అర్థం కదా. రెండోది ఏంటంటే ప్రస్తుతం ఉన్న బలిపీఠం. నెంబర్ 1 ఏంటి? పూర్వమందు మన పితరులు కట్టినటువంటి బలిపీఠాలు. అవి 2 రకాలు ఉన్నాయి? 3 రకాలు. మంటి బలిపీఠం, రాళ్ల బలిపీఠం, తుమ్మకర్ర బలిపీఠం. ఇవన్నీ మనం కట్టినాయి కదా, మనకున్నాయి కాదు. మన పితరులు అబ్రహాము, మోషే ఇలాంటి
పూర్వీకులు కట్టినటువంటి బలిపీఠాలు. అవి ఎన్ని భాగాలు ఉన్నవి? మట్టి బలిపీఠము, రాళ్లతో కట్టిన బలిపీఠము, తుమ్మకర్రతో నిర్మించినటువంటి బలిపీఠము. ఇది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇప్పుడు మనకున్న ప్రస్తుతం ఉన్నటువంటి బలిపీఠము. హల్లెలూయా. ఇప్పుడు కూడా బలిపీఠం ఉంది అని హెబ్రీ పత్రికలో రాయబడింది. చదువుతారు మాట అది 13:10. మనకు ఒక బలిపీఠం ఉన్నది, దానిని సంబంధమైన వాటిని తినుటకు చాలు. హల్లెలూయా. ఇక్కడే పౌలేమంటున్నారు, మనకు ఒక బలిపీఠము ఉన్నది. ఈ బలిపీఠము ప్రస్తుతానికి మనకున్న బలిపీఠం ఏంటంటే సిలువ వేయబడినటువంటి క్రీస్తు. హల్లెలూయా. ఏంటి ప్రస్తుతానికి సంఘానికి ఉన్న బలిపీఠం ఏంటంటే సిలువ, లేకపోతే సిలువలో వేరైనటువంటి క్రీస్తువే మన బలిపీఠమై ఉన్నారు. హల్లెలూయా. నెంబర్ 2. ఇప్పుడు నెంబర్ 3 ప్రకటన గ్రంథము 8:3. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము చివరిలో ఉంటుందమ్మా, లాస్ట్ పుస్తకం ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయం 3వ వచనం. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొనున్న వేరొక దూత వచ్చి బలిపీఠతో నిలవగా, సింహాసనం ఉన్నటువంటి ఏ బలిపీఠం అంట? సువర్ణం అంటే ఏంటి? అయ్యో, సువర్ణం అంటే ఏంటి? సువర్ణం అంటే ఏంటి? బంగారం. హల్లెలూయా. ఇప్పుడు ఈ 3వ బలిపీఠం అనేది ప్రస్తుతం ఉన్నది కాదు, భవిష్యత్తులో మనం చూడబోయే బలిపీఠం. హల్లెలూయా. అది పరలోకమందున్న బలిపీఠం. ఆ బలిపీఠానికి చూడాలి అంటే మనం చచ్చిపోయి పరలోకం వెళ్ళిపోవాలి, అప్పుడు చూస్తాం. హల్లెలూయా. అర్థమైన ఎన్ని బలిపీఠాలు? మొత్తం 3 బలిపీఠాలు. ఒకటేమో పూర్వమందున్నటువంటి మన పితరులు కట్టినటువంటి బలిపీఠం. రెండవది ప్రస్తుతం ఉన్నటువంటి బలిపీఠం. ఇదేంటి? క్రీస్తే సిలువయే ఆ బలిపీఠం. మూడవది సువర్ణ బలిపీఠము. అది ప్రస్తుతం లేదు, భవిష్యత్తులో మనము చూడబోయేది, అక్కడ నివసించేది. అదేంటో ఉందంటే అది బంగారముతో కట్టబడింది. ఇవన్నీ ఏంటి? బలిపీఠములే. హల్లెలూయా. ఇప్పుడు బలిపీఠం అవగాహన మీకు వచ్చిందా? రైట్. ఇప్పుడు మనకున్నాను దీనిని బలిపీఠం అని ఎందుకంటారు అంటే, దీనిపైన ఇప్పుడు ఇజ్రాయేలు ప్రజలు పాపం చేసినప్పుడు శాంతి లేక, సమాధానం లేక, ఆశీర్వాదం లేక, నెమ్మది లేక సతమతమవుతున్నప్పుడు దేవుని ద్వారా క్షమాపణయు, సమాధానమును, ఆశీర్వాదం పొందడానికి వారి దగ్గర ఉన్నటువంటి గొర్రెల్ని కానీ, మేకల్ని కానీ, దూడల్ని కానీ, పక్షుల్ని కానీ తీసుకుని వచ్చేవారు. మనం చూస్తున్నామేమిటి? ఎక్కడ తీసుకొచ్చేవారు? మీలాగా పాటల బుక్కులు, బైబిల్ పట్టుకొచ్చేటప్పుడు ఆ రోజుల్లో లేరు. ఏ రోజుల్లో? ఈ రోజుల్లో. ఎట్లా వచ్చేటోళ్ళు? కోళ్ళు పట్టుకొని రాలే. ఇప్పుడు మీరు కోళ్ళు పట్టుకొని రాలే, దూడలు పట్టుకొని రాలే. కానీ వీళ్ళేంటి? మీరు ఇప్పుడు 2 ఉన్నాయి, పాటల బుక్, బైబుల్. కొంతమందికి అది కూడా బరువే, ఇక మనం ఏం చేయలేము మనం. రైట్. హల్లెలూయా. కానీ వారు అట్లా కాదు. గొర్రెలు కానీ, మేకలు కానీ, దూడలు కానీ, తర్వాత గువ్వలు కానీ, పౌరులు కానీ, పక్షుని వారు దేవుని మందిరాన్ని తీసుకొచ్చేవారు. తీసుకొచ్చి ఇప్పుడు మీరు జాతర పోయి ఉంటారు. మీరు అప్పుడు జాతర పోయారా? జాతర పోయారు లేదా? జాతర ఏం చేస్తారు? జాతరలో ఏం చేస్తారు? మీరే కోసుకుంటారు, మీరే బూరు వేసుకుంటారు, మీరే అనుకుంటారు, మీరు తినుకుంటారు. అవునా కాదా? ఆ పొట్టు మాత్రం, ఆ బొచ్చు మాత్రం దేవుడికి వచ్చేస్తారు. మరికొంతమంది ఉన్నారు మహానుభావులు, తమ ఒంట్లో ఉన్న ఏ పార్ట్ ఇవ్వరు, ఎవరికి ఇవ్వరు, దేవునికి మాత్రం ఇవి సమర్పిస్తారు. ఏం సమర్పిస్తారు దేవునికి? మరి మన దేవుడు ఏం కోరిండు? ఎంటికలు కోరిండా? మరి ఏం కోరిండు? అది సంగతి. విరికి నల్లికి నా హృదయం దేవుడు అలక్ష్యం చేయడు. హల్లెలూయా. సో కాబట్టి కొంతమంది మహానుభావులు ఇప్పుడు సపోజు దేవుడు ప్రత్యక్షమై, కుమారుడా నీ చేతి నాకు ఇచ్చాయి అంటే ఇస్తాడు.
నీకు 2 కిడ్నీలు ఉన్నాయి, ఒక కిడ్నీతో బతుకోవచ్చు, ఒక కిడ్నీ ఇచ్చండి ఇచ్చాడు ఎవడన్నా? దేవునికి అర్పణ ఇస్తాడా? వెయ్యాడు. ఎందుకు? అవి పోతే మళ్ళీ రావు. ఏ పోతే చెయ్యి పోయినా, కాలు పోయినా, కిడ్నీ పోయినా, గుండె పోయినా మళ్ళీ తిరిగి ఇంటికి అయితే అది కదా, అందుకు ఇస్తున్నాను. హల్లెలూయా. సో కాబట్టి ఇది కాదు ఇక్కడ విషయం. గొర్రెను గాని, మేకను గాని, పక్షులను గాని దేన్ని తీసుకొచ్చినా ఈ మందిరంలో సేవ చేసే వారిని యాజకులు అంటారు. ఏమంటారు చెప్పండి కొంచెం, ఏమంటారు? యాజకులు అంటారు. సేవకులు కూడా 2 రకాలు. ఒకరు యాజకులు, రెండవది ప్రధాన యాజకులు. యాజకులేమో ఇక్కడ నుంచి ఈ పరిశుద్ధ స్థలం వరకు సేవ చేస్తే, అతి పరిశుద్ధ స్థలములో సేవ చేయవారిని ప్రధాన యాజకులు అంటారు అన్నమాట. హల్లెలూయా. అంటే వీళ్ళు చిన్న పాస్టర్స్, వాళ్ళు పెద్ద పాస్టర్స్ అని అర్థం చేసుకోవచ్చు. రైట్. అట్లయితే ఇప్పుడు ఈ తెచ్చినటువంటి పక్షిని కానీ, జంతువులు కానీ ఏం చేయాలంటే ఎవరికి అప్పగించాలి? ఇప్పుడు మీరు కొయ్యొద్దు, ఏం చేయాలి? యాజకునికి ఇచ్చేసేయాలి. ఎవరికి ఇవ్వాలి? యాజకునికి ఇచ్చేసేయాలి. యాజకుడు మీరిచ్చినటువంటి దాన్ని తీసుకొని మీ పాప ప్రక్షాళన కొరకు, మీకు శాంతి, సమాధానము, నెమ్మది, ఆశీర్వాదము దొరకడానికి ఆ బలిపీఠంపై దాన్ని కట్టేస్తారు. ఇక్కడ ఉన్నాయి కదా, వీటి కొమ్ములు అంటారు. వీటిని ఏమంటారు? కొమ్ములు అంటారు. ఆ కొమ్ములకు ఆ బలి పశువును కట్టేసి దాన్ని మెడ మొండాన్ని వేరు చేసి దాని రక్తాన్ని 4 కొమ్ములకు పూసి దాని చర్మాన్ని ఊడదీయాలి, దాన్ని ముక్కలుగా చేసేయాలి. అప్పుడు దేవుని అగ్ని, ఎవరు? దేవుని అగ్ని వచ్చి దాన్ని దహించేస్తుంది. హల్లెలూయా. అర్థమైంది ఇప్పుడు మీకేమన్నా? ఏమర్థమైంది అంటే, ఇప్పుడు ఈ బలిపీఠం మీద 2 ఉన్నవి. ఒకటేమో మానవుడు అర్పించినటువంటి బలి, రెండవదేమో దేవునిలో నుంచి, దేవుని వద్ద నుండి దిగి వచ్చిన అగ్ని. 2 ఎక్కడున్నవి? బలిపీఠం పైనే. మానవులు, పాపులు, చెడిపోయిన వారు, పాడైపోయిన వారు, నరమాత్రులు అర్పించిన అర్పణ కూడా ఎక్కడ ఉంది? బలిపీఠం ఉంది. పరిశుద్ధుడు, నీతిమంతుడు, సర్వాధికారి, సర్వశక్తివంతుడైనటువంటి ఆ దేవుని యొక్క అగ్ని ఎక్కడ ఉందంటే బలిపీఠం పైనే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి మీకు డౌట్ రావాలి, తుమ్మకర్ర మీద నిప్పు పెడితే ఏమవుతుంది? ఇప్పుడు తుమ్మకర్రతో బలిపీఠం చేశారు. ఆ తుమ్మకర్ర మీద మనం 4 కొమ్ములు చేసేసి, ఒక గొర్రెను అనుకుందాం, గొర్రె పిల్లను కట్టేసి దాన్ని వధించి దాని చర్మాన్ని ఊడదీసి దాన్ని ముక్కలు చేశారు. ఇప్పుడు అగ్ని దిగి వచ్చింది. ఇప్పుడు తుమ్మకర్ర ఉందా? కాలిపోవునా? ఏం చేస్తుంది? ఖచ్చితంగా కాదు. ఎందుకంటే తుమ్మకర్ర అనేది నశించిపోయేది, అది కాలిపోయే స్వభావాన్ని కలిగి ఉంది. కాబట్టి మరి దేవుని అగ్ని కాలిపోవాలంటే ఖచ్చితంగా కాలిపోతుంది. హల్లెలూయా. అయితే తుమ్మకర్రకు నశించిపోయే, కాలిపోయే స్వభావం ఉన్నట్లుగా ఇత్తడికి మరొక స్వభావం ఉంది. హల్లెలూయా. ఎంత అగ్ని మండినా దాన్ని సహించుకుంటుంది, దాన్ని ఓర్చుకుంటుంది. కాలిపోని, నశించిపోని స్వభావం దేంట్లో ఉంది? ఇత్తడికి ఉంది. హల్లెలూయా. అనగా తుమ్మకర్ర మానవుని స్వభావానికి సాదృశ్యంగా ఉంటే, ఇత్తడి అనేది దేవుని యొక్క విమోచనకు, దేవుని యొక్క విమోచన స్వభావానికి ఇత్తడి గుర్తై ఉన్నది. హల్లెలూయా. అనగా ఇప్పుడు ఈ మందిరాన్ని ఎలా చేయాలి అంటే, తుమ్మకర్రతో చేసి దానికి ఇత్తడి రేకును పొదిగించాలి. ఏం చేయాలంట? ఇత్తడి రేకును పొదిగించాలి. ఇప్పుడు చెప్పండి, లోపలికి రాగానే మనకి ఇత్తడి బలిపీఠం కనబడుతుందా, తుమ్మ బలిపీఠం కనబడుతుందా? ఎందుకని? అది సంగతి. హల్లెలూయా. ఇత్తడి మొత్తం బలిపీఠం మొత్తం కంప్లీట్ కవర్ చేసేసింది. పొరపాటున ఎక్కడైనా ఇత్తడి పొదిగిపోతే అక్కడ ఏమంటుంది? అక్కడ మంట మండి ఆ తుమ్మ ఏమంటారు, ఆ బలిపీఠం కాలిపోయే అవకాశం ఉంది. హల్లెలూయా. కాబట్టి లోపలనేమో తుమ్మకర్ర ఉంది, బయటనేమో ఏముంది? ఇత్తడి పొదుగు. చెప్పండి, ఇత్తడి రేకు యొక్క పొదుగు. హల్లెలూయా. రైట్. ఇప్పుడు దీని మీద 2 రకాలు. ఒకటేమో మానవులు అర్పించినటువంటి బలి,
రెండవది ఆ బలిని కాల్చివేసినటువంటి ఏంటి? దేవుని యొక్క అగ్ని. హల్లెలూయా. ఈ అగ్ని కూడా 2 రకాలు ఉంది. ఎన్ని రకాలు? 2 రకాలు. లేవియకాండము 6వ అధ్యాయము 12వ వచనం. 6:12. బలిపీఠం మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు చాలు. బలిపీఠం మీద నిత్యము అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఇది ఒక అగ్ని. ఇది ఏ అగ్ని అంటే దేవుడు పంపించిన అగ్ని. చెప్పండి. ఇంకో అగ్ని ఉంది, అదే లేవియకాండం 10:1. అదే లేవియకాండం 10:1. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏంటంట? వేరొక అగ్ని, లేకపోతే అన్య అగ్ని, దేవుంది కాని మరొక అగ్ని. అట్లయితే ఈ బలిపీఠంపై ఎప్పుడు ఏం మండాలి అంటే దేవుడు పంపించినటువంటి అగ్ని ఆరిపోకుండా యాజకులు చేసుకుండాలి, దాన్ని చూసుకోవాలి. ఆ బాధ్యత ఎవరిదంటే యాజకులది. హల్లెలూయా. సరే, మంచిది. అట్లయితే నేను చెప్పాను కదా, ఈ తుమ్మకర్ర అనేది నశించిపోయే, చెడిపోయే, కాలిపోయే మానవ స్వభావానికి గుర్తై ఉన్నది. మనమైతే నశించిపోతాం. ఎందుకంటే ఏ అగ్ని వచ్చి, ఇంకో మాట, ఇప్పుడు ఇంకొక బలిపీఠం ఉంది. మనం కూడా ఒక బలిపీఠమే, ఆత్మ సంబంధమైనటువంటి బలిపీఠం. సో కాబట్టి ఇప్పుడు శ్రమలు అనే అగ్నిలో మనము కాలిపోకుండా నిలబడి ఉండాలి అంటే ఖచ్చితంగా తుమ్మకరకి ఏం కావాలి? ఇత్తడి పొదువు కావాలి. హల్లెలూయా. అర్థమైందా? ఏ తుమ్మ బలిపీఠం అయితే కాలిపోకుండా నిరంతరం నిలిచి ఉండాలని కోరుకుంటారో అట్టి బలిపీఠకి ఏం చేయాలి? ఇత్తడి రేకును చెప్పండి పొదిగి. ఎందుకని? అగ్నిలో కాలిపోకుండా ఉండు నిమిత్తము. హల్లెలూయా. అట్లయితే అనగా మనమందరము దేవుని యొక్క విమోచన అనే ఇత్తడిని మనం ధరించుకున్న వారమై ఉండాలి. చెప్పండి మనం ఒకసారి. మనమందరం ఏం చేయాలి? మనం తుమ్మకర్ర కదా, ఈ తుమ్మకర్ర వంటి స్వభావం గల మనం ఏం చేయాలి? ఇత్తడి అనే దేవుని యొక్క విమోచనను మనము ధరించుకోవాలి. ఎవరైతే ఆ ఇత్తడిని విమోచనము ధరించుకుంటారో వారిలో వారు కాదు కానీ వారిలో క్రీస్తే కనబడతారు. హల్లెలూయా. హల్లెలూయా. సో కాబట్టి ఇది ఇప్పుడు షడ్రకును, మేషకును, అబేద్నెగోను ఎక్కడ వేశారు తెలుసా మీకు? ఎక్కడ వేసారు? షడ్రక్, మేష, ఈ దినం ఎవరు లేరు, సండే స్కూల్ కూడా చెప్తారు. షడ్రకును, మేషకును, అబేద్నెగోను ఎక్కడ వేశారు? సముద్రంలోనా? అగ్నిగుండం లేశారు. ఎందుకని? పని పడలేకనా? ఎందుకు వేశారు? మొక్కుమంటే? హల్లెలూయా. సరే, మొత్తం మీద షడ్రకును, మేషకును, అబేద్నెగోను అగ్నిగుండం లేశారు. కానీ ఏం కదంట? వీరిని వేసినటువంటి వారు కాలిపోయారు, కానీ వీరు మాత్రం కాలిపోలే. అర్థమైంది మీకు? కొంతమంది వేశారు. ఎవరిని వేశారు? షడ్రకును, మేషకును, అబేద్నెగోను అగ్నిగుండంలో వేశారు. కానీ ఏమైంది? వేసిన వారు, పడేసిన వారు కాలిపోయారు. అగ్ని యొక్క శకత్తు, ఆ వేడిని కాలిపోయారు. కానీ షడ్రకు, మేష, అబేద్నెగో వెంట్రుకలు కూడా ఏం శక అంటలే. కారణం ఏంటి? అది అగ్ని కాదా అంటే షడ్రకు, మేషకు, అబేద్నెగో అనే వ్యక్తులు ఇత్తడి అనే దేవుని యొక్క విమోచనమును ధరించుకొని ఉన్నారు. హల్లెలూయా. కొన్నిసార్లు నాకు అనిపించింది, ఈ స్టెఫెన్ ఉండు కదా, స్టెఫెన్ గారు పెద్ద సేవకుడు ఏం కాదు, చిన్నపాటి మామూలు ఒక విశ్వాసి, సంఘంలో ఒక ప్రతినిధిగా ఉన్నాడు. కానీ మంచి అభిషక్తుడు, ఆత్మపూర్ణుడు. ఎవరంటే స్టెఫెన్ గారు. దేవుని ఆత్మ ఈ స్టెఫెన్ను ప్రేరేపించగానే చక్కగా ఊర్లోకి వెళ్ళిపోయాడు, సువార్త ప్రకటించేసిండు. అది మామూలుగా దేవుని మూల ప్రేమిస్తున్నాడు, క్షమిస్తాడు, విడిపిస్తాడు, ఆదరిస్తాడు, ఆశీర్వదిస్తాడు అంటే అందరం చేస్తుండే, చప్పట్లు కొడుతుండే. కానీ అట్లా కాదు. ముష్కరులారా
మీ హృదయం క్రొవ్వుతో నిండిపోయింది, మీరు కఠినులు, మీరు దేవుణ్ణి సిలువ వేశారని అంటే కఠినంగా చెప్పేసిండు. వారికి ఏమొస్తుంది ఇప్పుడు? మీరు కఠినులు, మీ హృదయం క్రొవ్వింది, ఎట్లంటే మీకు ఇప్పుడేమొస్తుంది? కోపం వచ్చి, వాళ్ళకు కోపం వచ్చింది. కోపం వచ్చి పండ్లు కొరికి రాళ్ళతో కొట్టేవారు చెప్పేశారు, స్టెఫెనుని చంపేశారు, రాళ్ళతో కొట్టతన్ని చంపేశారు. ఇప్పుడు అక్కడ చనిపోవడం దేవుని చిత్తం అయితే, నాకు వచ్చినటువంటి ఆ సందేహం ఏంటంటే, ఈయన మనిషేనా? ఎవరు? స్టెఫెన్ గారు మనిషేనా? ఎందుకంటే దోమ కలిసిన మన ప్రార్థన అయిపోతుంది, నాకైతే అయిపోతుంది. సూత్రం అంటే మనకి కొడుతుంటాం కళ్ళు తెరిచి. ఎందుకని? దోమ, చీమ, దోమకే చీమకే చిన్న చిన్న నొప్పికే మన ప్రార్థన కొంచెం డిస్టర్బెంట్ అయితే, కొన్ని వందల మంది ఏకమై రాళ్ళు రువి కొడుతున్నప్పుడు అతను చేసిన పనిని చూశారా? ఆకాశము తెరవబడుటయు, ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి కుడిపార్శ్వమున నిలబడి ఉండుట ఆయన చూచిందంట. హల్లెలూయా. అనగా వీళ్ళు కొడుతా ఉంటే అతను దేవుని ఆత్మలో, దేవుని దర్శనములో, దేవుని ప్రత్యక్షతలో ఆయన ఉన్నాడు. ఇది ఎలా సాధ్యమవుతుంది అంట కదా? దోమ కలిసిన, లేకపోతే ఇందాక పాట పాడుతున్నాం, నేను ఎత్తిన పాటని, ఏదో పాట, ఆ సర్వకృపాన్ని దగ్గర ప్రభు అని పాట పాడుతున్నప్పుడు మధ్యలో ఆగిపోయింది. ఎందుకు తెలుసా? నా మైండ్కి లేదు. పాట ఎత్తినా ఫస్ట్ వచ్చిన వారంగా సెకండ్ వచ్చినానికి ఏమైపోయింది? పాట అయిపోయింది. ఎందుకు అంటే సడన్గా కూడా ఆలోచన వచ్చేసింది. ఈ జాన్ బ్రదర్ వాళ్ళు మొన్ననే ఫోన్ చేసి అదనం ఖచ్చితంగా వస్తామన్న ఇంటిపడి కనబడుతుంది అని ఆశ వచ్చేసింది. అది రాగానే పాట ఎగిరిపోయింది. ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి. మళ్ళీ ఎవరు ఎత్తుకుంటే దాంతో కలిసి పాడిన. అంటే కొన్ని తలంపులు, కొన్ని ఆలోచనలు, కొన్ని ఇబ్బందులు మన మైండ్ చేస్తవి, డిస్టర్బెంట్ చేస్తవి. ఆ డిస్టర్బెంట్ మనం పాడలేము, మనం ఆ డిస్టర్బెంట్లో ప్రభువుని కలుసుకోలేం, హత్తుకోలేం. కానీ ఇది ఏ మనిషి? రాళ్ళు రుగుతా కూడా అతని శరీరం పట్ట పగిలిపోతుంటే, రక్తము చిత్తుతా ఉంటే, బట్టలన్నీ కూడా రక్తమయమైపోతుంటే కూడా నాకు ఏం లేదో వర్షం పడుతుంది అన్నట్టుగా ఆయన చేస్తున్నాడు, ఆకాశం వైపు చూస్తున్నాడు. ఆకాశం తెరవబడింది, అక్కడ తండ్రి ఉన్నాడు, తండ్రి కుడిపార్శ్వమున క్రీస్తు నిలబడి ఉన్నాడు. ఇతరుని వెనుక ఆహ్వానించాడనమాట. హల్లెలూయా. స్టెఫెను రమ్ము అని ఆ ప్రభు చెప్పగానే ఈ దేహాన్ని విడిచిపెట్టి ఆ దర్శనం చూస్తూనే ఆ తండ్రి వద్దకు వెళ్ళినటువంటి వ్యక్తి ఎవరంటే స్టెఫెను గారు. హల్లెలూయా. ఇది ఎలా సాధ్యం అంటే ఒకే ఒకటి ఆన్సర్ ఏంటంటే, వీళ్ళు పాట, భక్తి, ప్రార్థన ఇవి మాత్రమే కలిగిన వారు కాదు. దేవుని యొక్క శక్తి అనే, దేవుని యొక్క అభిషేకం అనే, దేవుని యొక్క రక్తము అనే ఈ విమోచనమును వారు ఏం చేసుకున్నారు? తొలగించుకొని ఉన్నారు. హల్లెలూయా. అనగా షడ్రకు, మేషకు, అబేద్నెగోలకు ఎట్లయితే ఒక విమోచనని ఇత్తడి పొదుగు వారికి ఉందో, అదే ప్రకారంగా ఎవరికి ఉంది? స్టెఫెను కూడా ఉంది. అందుకే అంత భయంకరంగా అతను హింసించినప్పటికీ కూడా అతను తన్ను తాను సజీవంగా ప్రభువుకు సమర్పించుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఒక మాట, మనల్ని ఎవ్వరు షడ్రకును, మేషకును, అబేద్నెగో లేసినట్లుగా మనల్ని ఎవరు అగ్నిలో వేయరు. రైట్. రెండోది, స్టెఫెను గారిని కొట్టినట్టుగా రాళ్ళతో మనం ఎవరు కొడతారు ఎవరైనా? అప్పుడు ఉంటామా? అప్పుడు అసలు మనం ఉంటామా? అస్సలు. మనకైతే ఎక్కడ కోపం? ఎక్కడ? హృదయంలో లేదా? హల్లెలూయా. రైట్. అయితే కానీ ఒకటి మాత్రం వాస్తవం, అగ్నిగుండంలో ఏరు, రాతో కొట్టి మనం చంపకపోవచ్చు, కానీ ఈ పరిశుద్ధాత్మ దేవుడు మాత్రం ఖచ్చితంగా శ్రమలు అనే అగ్నిగుండ తన సంఘాన్ని నడిపిస్తాడు. హల్లెలూయా. ఎక్కడ నడిపిస్తాడు? శ్రమలు అనే అగ్నిగుండ దేవుడు తన సంఘాన్ని ఖచ్చితంగా నడిపిస్తాడు. అట్లయితే ఆ శ్రమలు, ఆ నిందలు, ఆ అవమానములు మన మీదకి చెలరేగి వస్తున్నప్పుడు
మనం ఆ శ్రమలలో కూడా, నిందలలో కూడా, అవమానంలో కూడా మనం కాలిపోకుండా నిలిచి ఉండాలి అంటే ఏముండాలి? ఇత్తడి రేకు యొక్క పొదుగు అవసరమై ఉన్నది. హల్లెలూయా. అది లేకపోతే ఏమైతా? మనము ఆ శ్రమలలో కాలిపోతాము. హల్లెలూయా. ఇంకో ఆయన నాడు, ఆయన పేరు బాప్తిజం ఇచ్చు యోహాను. యోహాను కాదు, ఎవరు? బాప్తిజం ఇచ్చు యోహాను. అతని గురించి స్వయముగా ప్రభువైన యేసుక్రీస్తు సాక్ష్యం ఇచ్చారు. ఏంటో తెలుసా? ఇతను మన్నుచు ప్రకాశిస్తున్నటువంటి దీపము. చెప్పండి, ఎవరంటే యోహాను గారు? మండుచు ప్రకాశిస్తున్నటువంటి దీపము యోహాను గారు. సో కాబట్టి ఇప్పుడు మన జీవితంలో కూడా, మీ యొక్క శరీరం అని ఈ దేవాలయంలో కూడా ఒకటేముండాలి? బలిపీఠం ఉండాలి. ఈ బలిపీఠం పైన నిత్యము దేవుని యొక్క అగ్ని మండవలను. దేవుని అగ్ని మండాలి అంటే యాజకులు ఏం చేయాలి? ప్రతిరోజు బలి చేయాలి. మీకు వచ్చిన ప్రశ్న, ఈ బలిపీఠం మీద ముందు అగ్ని దిగి వస్తుందా? బలి అర్పణ పెట్టాలా? అగ్ని దిగి వచ్చిన తర్వాత బలి పెట్టాలా? బలి అర్పణ పెట్టిన తర్వాత అగ్ని దిగి వస్తుందా? రైట్ ఆన్సర్. హల్లెలూయా. ఏ బలిపీఠం మీద అయితే దేవుడికి ఇష్టమైనటువంటి బలి అర్పణ ఉందో అక్కడికి ఏం వస్తుంది? దేవుని అగ్ని వచ్చి దాన్ని దహించి వేస్తుంది, కాల్చి వేస్తుంది. హల్లెలూయా. సో కాబట్టి ఇప్పుడు ఇంకోటి, ఈ బలిపీఠం అనేది మానవుణ్ణి దేవుణ్ణి ఐక్యపరుస్తుంది, సమాధానపరుస్తుంది. హల్లెలూయా. మీకు అర్థమైందేమన్నా? ఏం చేస్తుంది? ఈ బలిపీఠము అనేది ఏం చేస్తుంది? మనుషుణ్ణి దేవుణ్ణి సమాధానపరుస్తుంది. ఒకటి, మనుషుల్ని సమాధానపరచేవారి లోకంలో చాలా మంది ఉన్నారు. కానీ మనుషుల్ని దేవుణ్ణి సమాధానపరిచే, ఐక్యపరిచే, ఏకం చేసే ఏకైక స్థలం, ఏకైక ఉపకరణం ఏంటని చూస్తే ఏంటది? బలిపీఠము. హల్లెలూయా. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఎందుకు దేవుడు మానవుడు కలవడం కష్టము అంటే, మీకు ఒక సామెత అడుగుతాను. పాము ముంగిస ఎప్పుడైనా కలిసి భోజనం చూసారా? హాయ్ ఫ్రెండ్, ఎలా ఉన్నావు, ఎటు వెళ్తున్నావు అనుకోని కుక్క పిల్లి కలిసి ఉన్నాయి. కానీ పాము ముంగిస ఎప్పుడు? ఎందుకంటే అవి ఒక్కరు కనబడితే అయిపోయాయి. ముంగిసకి ఏముంటుంది? దాన్ని కొరికి చంపేస్తుంది, ముక్కలు చేస్తుంది అంతే. అప్పటి నిద్రే ఉండదు. హల్లెలూయా. అదే ప్రకారముగా ఈ పాముకు ముంగిసకి ఎంతైతే వైరం ఉందో అదే ప్రకారముగా దేవునికి మనిషికి ఏముంది? వైరమే ఉంది. నేను చెప్పే కదా, పాముకు ముంగిసుకున్నట్లుగా. ఎందుకు అంటే బైబిల్లో ఉంది, మీరు శత్రువులై ఉండగా ఆయన మనల్ని ప్రేమించను చదువుతున్నాం రోమపత్రిక 5వ అధ్యాయంలో. హల్లెలూయా. అయితే ఎందుకంటే దేవుడు సంపూర్ణమైనటువంటి పరిశుద్ధుడు, నీతిమంతుడు, సత్యవంతుడై వెలుగైనటువంటి వాడు దేవుడు. మానవుడు కంప్లీట్ గా పాపి, చెడిపోయిన వాడు, దౌర్భాగ్యుడు, నీచుడు, దిగంబరి, అబద్ధికుడు, స్వార్థపరుడు, కోపిష్టి అన్నీ ఎవరికి ఉన్నాయి? మనకు. ఇలాంటి ఇద్దరు కలుస్తారంటే ఇంపాసిబుల్ జరగని పని. కానీ ప్రపంచంలో ఎక్కడ జరగకపోవచ్చు, కానీ ఇక్కడ జరుగుతుంది. హల్లెలూయా. ఇది జరుగుతుంది. ఎందుకంటే ఎవరైతే విరిగి నలిగిన హృదయముతో, పశ్చాత్తాపముతో, పాప క్షమాపణతో ఈ బలిపీఠంపై అర్పిస్తారో, ఎప్పుడు దేవుని అగ్ని ఆ యొక్క బలిపీఠం ఆ మాంసం మీద రగులుకుంటుందో అప్పుడు మానవుని హృదయము అరికాలు మొదలుకొని తలకు పరకున్నటువంటి పాప స్వభావం అంతా కూడా కాలిపోతా ఉంటది. ఆటోమేటిక్ మానవుని జీవితంలోకి దేవుని నీతి, శాంతి, సమాధానము, ఒక శుద్ధీకరణ, ఒక ఆశీర్వాదం అనేది ఈ బలిపీఠం మనకి ఇస్తుంది అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే దీన్ని ఏమంటారంటే బలిపీఠం అంటారు. ఇంకో మాట చెప్పంటే, మందిరంలోనికి అడుగు పెట్టగానే మనకి ఏం కనబడుతుంది అంటే రక్తపాతం. ఏం కనబడుతుంది? రక్తం, బూడిద, అగ్ని, ఇవన్నీ కనబడుతూ ఉంది. కానీ ఈ మందిరం ఆరంభమేమో అగ్నితో ఆరంభమైంది, రక్తముతో ఆరంభమైంది, బలులతో ఆరంభమైంది. కానీ ముగింపు దేంతో ఉంది తెలుసా? ముగింపు దేంతో తెలుసా? మహిమతో ఈ మందిరం ముగుస్తా ఉంది.
హల్లెలూయా. ఈ మందిరం ఆరంభములో దేంతో? బలిపీఠముతో, బలిర్పణతో, రక్తపాతముతో, అగ్నితో ఆరంభమై దాన్ని ముగింపు అని చూస్తే మహిమతో ఈ మందిరం ముగుస్తా ఉంది. హల్లెలూయా. అదే ప్రకారముగా మీరు గుర్తు పెట్టుకోవాలి. మారుమనసు పొందుకున్న వారులారా, బాప్తిసం పొందుకున్న వారులారా, ఈ దినాన వాక్యం వింటున్న వారులారా, మీరు దేవుడి యొక్క మందిరమై ఉన్నారు. మీరెవరు? బైబిల్లో ఉంది, మీ దేహమే దేవుని ఆలయమై ఉంది. మీరు ఎరగరా? అట్లయితే ఈ బలిపీఠములు కూడా ఎప్పటికేముందంటే ఒక బలిపీఠము ఉండాలి. ఈ బలిపీఠము అంటే సిలువ ఉన్నది. హల్లెలూయా. అందుకే ఈ సిలువ అనే బలిపీఠం పైన మొట్టమొదటిగా క్రీస్తు సజీవ యాగముగా సంపూర్ణ హోమముగా ఆయన దహించి వేయబడ్డాడు. శ్రమల కొలిమిలో, నిందల కొలిమిలో, ఆజ్ఞలో యేసుక్రీస్తు కాల్చబడ్డాడు. హల్లెలూయా. ఆ తర్వాత ఆ బలిపీఠం మనకు ఆత్మ సంబంధంగా హృదయంలోకి రావాలి. ఏంటి ఆ బలిపీఠం అంటే? సిలువ సువార్త. హల్లెలూయా. ఇంకో మాట చెప్తాను నేను. బలి ఇప్పుడు అగ్ని ఆరిపోవద్దు. ఏమారిపోవద్దు? అగ్ని ఆరిపోవద్దు అంటే దాని బలిపీఠం ఎప్పుడు ఏముండాలి? కట్టెలు కానీ బలి అర్పణగా ఉండాలి. ఎప్పుడైతే అంటే అగ్ని ఆరిపోయింది అంటే తప్ప అగ్నిదా యాజకులదా? యాజకులది. అంటే ఎప్పుడైతే కట్టెలు బలి అర్పణ ఆపేస్తారు అప్పుడు అగ్ని ఆటోమేటిక్ ఏమవుతుంది? ఆరిపోతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నారు వాక్యం అంటున్నారు, బలిపీఠం మీద నిత్యము అగ్ని మండుచు ఉండవాలని అడగంటే నిత్యము బలి అర్పణ చేస్తూనే ఉండాలి. హల్లెలూయా. మరి దీన్ని ఎలా అంటే ఒక మాట తెలిసింది. కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 31వ వచనం. మొదటి కొరింథీ పత్రిక 15:31. సహోదరులారా, మన ప్రభువైన క్రీస్తు యేసునందు మిమ్మును గూర్చి నేను దినదినము చనిపోవచ్చున్నాను అని చెప్పుదును. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. పౌలు గారు ఏమన్నారు? సంవత్సరానికి ఒకసారా, నెలకు ఒకసారా? నేను దేవుడు నేను దూషకుడిగా, హింసకునిగా, హానికారుడిగా ఉన్న చూసావా? ఆ తర్వాత దేవుడు దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనం తర్వాత నేను క్రీస్తువుడు సిలువ వేయబడ్డాను, జీవించేవాడు నేను కాదు క్రీస్తే జీవిస్తున్నాడు అని అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? నా డౌట్ ఏంటంటే అపోస్తలుడైన పౌలు గారు యేసు క్రీస్తు కూడా సిలువ వేయబడిన తర్వాత కూడా మరి ప్రతిరోజు ప్రతి దినము చచ్చిపోసిన పని ఏముంది? నా ప్రశ్నకి అర్థమైందా? హల్లెలూయా. ఒకప్పుడు చచ్చిపోయా, ఇప్పుడు చచ్చిపోయా, నేను చచ్చిపోతానుగా. ఇప్పుడు చచ్చిపోయింది కదా, మళ్ళీ ఇప్పుడు చచ్చిపోతే మళ్ళీ రేపు చచ్చిపోను. ఎందుకు? చచ్చిపోయింది కాబట్టి. ఇప్పుడు సపోజు మనం చచ్చిపోయారు, ఎవరు సాగువార్త కదా ఎక్కడో. సరే, ఒక వ్యక్తి చచ్చిపోయాడు అనుకో, ఈ రోజు ఏముంటుంది? సమాధి కార్యక్రమం. ఎల్లుండి ఏముంటుంది? జ్ఞాపకార్థ కూడిక అనుకుందాం. కానీ మళ్ళీ చచ్చిపోతాడంటే చచ్చిపోడు, సమాధి చేస్తాం కానీ చచ్చిపోడు. కానీ ఇక్కడ పౌలు చెప్పేది చచ్చిపోయిన సమాధి కాదు, నేను ప్రతి దినము ఏం చేస్తున్నాను? చనిపోతున్నాను. మరి చచ్చిపోయావు కదా, ఆల్రెడీ క్రీస్తు కూడా సిలువ వేయబడ్డావు. ఎవరితోటి? క్రీస్తు లేసిన కదా, క్రీస్తున్న సిలువ. క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డావు, చచ్చిపోయావు. నీలో నువ్వే లేవు, నీలో క్రీస్తు ఉన్నాడు. ఇంకా మరి ప్రతి రోజు ఎలా చచ్చిపోతావు? అది ఎలా సాధ్యము? హల్లెలూయా. అయితే ఒక వ్యక్తి సావాలి అంటే ఏం కావాలి? సిలువ కావాలి. సిలువ చంపేది. సిలువ ఏంటి? చంపేది. అలాగైతే ఈ మనకి ఒక దేహం ఉంది. ఏ దేహం ఉంది? ఏ దేహం ఉంది? మట్టి శరీరం. రెండవది బైబిల్ స్పష్టంగా ఉంది, పాప శరీరం. ఏ శరీరం అంటే ఇది? పాప శరీరం. మూడవది శపించబడిన శరీరం. ఇది ఏ శరీరం? ఇది శపించబడిన శరీరం. ఈ శరీరాన్ని నువ్వు కలిగి ఉన్నంత వరకు నువ్వు ప్రవక్తవైనా, పాటగారివైనా, మనం ఎవరైనా కావచ్చు, ఈ దేహము నీకున్నంత వరకు మనకేమొస్తుంది? ఏమొస్తుంది? పాప కోరికలు, పాప తలంపులు, పాప ఆలోచనలు, దురాశలు, ఇవన్నీ ఏం చేస్తుంది? ఒక మాట చెప్పాలంటే, ఇప్పుడు వ్యవసాయం మీకు కొంచెం ఎంతో కొంత ఐడియా ఉంటుంది.
ఒకసారి వ్యవసాయకుడు మంచిగా దున్నేసాడు, విత్తనం కంటే ముందే శుభ్రంగా దున్నేసి ఆ గడ్డినంతా కుప్పేసి కాల్చేసి అప్పుడు విత్తనం ఎత్తాడు. మళ్ళా వారం రోజుల్లో మళ్ళీ ఏం మొలిసింది? ఇప్పుడు మళ్ళా గడ్డి మొలిసింది. కారణం ఏంటి? వేలే కదా అంటే నీ వేరేది. కానీ ఈ మొదటి ఆదాము అవ్వలను బట్టి ఈ నేల శపించబడింది. శపించబడిన ఎప్పుడు కూడా పనికి మాలిన వాటిని, వ్యర్థమైన వాటిని అది పుట్టుస్తూనే ఉంటుంది. ఎందుకంటే అది శపించబడింది కనుక. హల్లెలూయా. అదే ప్రకారంగా ఈ దేహం కూడా పాపాన్ని బట్టి చెడిపోయింది, శపించబడింది కనుక పాప కోరికలు, పాప తలంపులు, పాప ఆలోచనలు ఇవన్నీ వస్తూనే ఉంటాయి. ఈ రోజుల్లో చాలా భయంకరమైన దుర్వార్తలు వింటున్నాం. ఆ మధ్యలో విన్నాను, ఎప్పుడంట అన్నా చెల్లి అనుకుంటుందంట. ఏమనుకుంటుండే? అన్నా చెల్లి అనుకుంటే కొందరికి లేరు, అన్నలేరు, చెల్లి లేదు. ఎటు పోయారంటే పెళ్లి చేసుకొచ్చారు. ఎంత సిగ్గుసేటు, ఎంత భయంకరం ఇది! అంటే నోట్లో ఏముంది అక్క, నోట్లో ఏముంది చెల్లి, నోట్లో తమ్ముడు, నోట్లో అన్న, ఉదయంలో ఏముంది కామవాంఛ. హల్లెలూయా. ఇంకా బైబిల్ ఉంది, ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా వ్యభిచారం చేస్తా ఉంటే ఫినెహాసు అనేవాడు ఏం చేసినంటే ఇద్దరిని పొడిచి మరి చంపేసాడు. అంటే నేను మనం చెప్తున్నాను, మనం ఎంత ప్రార్థనాపరులమైనప్పటికీ, మనం ఎంత వాక్యం చదువుతున్న వారమైనప్పటికీ, ఎంత బైబిల్ జ్ఞానం మనం కలిగి ఉన్న వారం అయినప్పటికీ ఖచ్చితంగా ఈ శరీరం ఉన్నంత వరకు మనకి ఏమొస్తుంటవి? పాప తలంపులు, పాప కోరికలు ఇవన్నీ వస్తూనే ఉంటవి. నాకు రాలేదంటే వాడు అబద్ధికుడు. మీకు వస్తాయి రావా? వస్తాయా? నాకు కూడా వస్తాయి. కానీ ఇప్పుడు ఏం చేయాలి? వాటిని ఏం చేయాలి? బలిపీఠంపై పెట్టాలి. హల్లెలూయా. బలిపీఠంపై పెట్టాలి. ఆ బలిపీఠం మీద మనం పెట్టినప్పుడు దేవుని అగ్ని వచ్చి దాన్ని దహించి వేస్తుంది. ఇది ఎప్పుడు జరుగుతూనే ఉండాలి. ఏ పాప కోరిక, ఏ పాప తలంపు, ఏ దురాశ మీలోకి వచ్చేసిన వెంటనే ప్రభువా ఈ పాప తలంపును, ఈ పాప కోరికను మీకు అప్పగిస్తున్నాను, దీన్ని కాల్చివేయని ఎలుగెత్తి ప్రార్థించిన వెంటనే దేవుని అగ్ని దాన్ని చంపేస్తుంది. అప్పుడు నీకు క్షేమం దొరుకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇది బలిపీఠం. అర్థంగా? చివరికి ఈ బలిపీఠం దేంతో ముగుస్తుందంటే, దేంతో ముగుస్తుంది? మహిమతో ముగుస్తుంది. ఆ మహిమ తర్వాత ఏముంది అంటే మరలా బలిపీఠం ఉంది. అది సువర్ణ బలిపీఠము. అదే ప్రకారంగా ఇప్పుడు మన క్రైస్తవ జీవితము సిలువ సువార్తతో, పాప క్షమాపణతో, యేసు క్రీస్తు కాచిన రక్తముతో, కడుక్కోవడముతో మన ఆత్మీయ జీవితము ఆరంభమైంది. హల్లెలూయా. అయితే ఆరంభమైనటువంటి నీవు ఎప్పుడు ఇక్కడే ఉండకూడదు. ఏం చేయాలి? అక్కడికి వెళ్ళాలి. అనగా చివరికి మన ప్రార్థన, మన విజ్ఞాపన, ఈ సహవాసము ఇవన్నీ నేను ఎలా చేయాలి అంటే ఈ మంటి దేహాన్ని తొలగిపోయి నీకు ఒక మహిమ దేహాన్ని నీకు ఇవ్వాలి. అనగా రక్తముతో, క్రీస్తు సువార్తతో, క్రీస్తు యొక్క బలి అర్పణముతో ఆరంభమైనటువంటి జీవితం ఎలా ముగలాలి? మహిమ దేహముతో మధ్యాకాశములో ప్రభువును కలుసుకోవడంతో ఇప్పుడు ఏం కావాలి? మన యాత్ర ముగిసిపోవాలి. హల్లెలూయా. ఇవన్నీ చేయాలంటే మనకి ఇప్పుడు ఏం కావాలి? ఒక బలిపీఠము కావాలి. ఏంటి బలిపీఠం అంటే? సిలువే. ఈ సిలువ అనే బలిపీఠంపై మనల్ని మనము సజీవ యాగముగా సమర్పించినప్పుడు దేవుని అగ్ని వస్తుంది. హల్లెలూయా. నేను చాలాసార్లు చెప్పి ఉన్నాను, మళ్ళీ గుర్తు చేస్తున్నాను. మరొక అగ్ని ఉంది. వారు భాషలు మాట్లాడతారు, అన్నీ చేస్తారు, కానీ ఏం కాలిపోదు? పాప స్వభావం అనేది కాలిపోదు. అది నిజమైన అగ్ని కాదు, అది మరొక అగ్ని. కాబట్టి యేసయ్య మోషేకు మీరు ఇచ్చినటువంటి ఆ ప్రత్యక్షత ప్రకారంగా అతని ప్రభువా ఆ మందిరాన్ని కట్టి బలిపీఠం కట్టినప్పుడు ఏ అగ్నిగా దిగి వచ్చిందో అట్టి అగ్నిదేవా నా బలిపీఠంపై దించు అని మనం ప్రార్థిస్తాము. రండి, కళ్ళు మూసుకోనండి. అబద్ధ క్రీస్తు అనేవాడు అనుదిన బలిని నిలిపివేస్తాడు.
అనగా ప్రతిరోజు ప్రార్థన చేయకుండా, ప్రతిరోజు వాక్యం చదవకుండా, ప్రతిరోజు ప్రభుత్వ సహవాసం చేయకుండా ఆపే శక్తులు అనేకమైనవి. అందుకే యాజకులారా, లేవీయులారా, నిత్యం బలిపీఠంపై అగ్ని మండవలను. బుద్ధిగల కన్యకలు మండుతున్నవి కనుక, వారి దివిటీల్లో అగ్ని ఉంది కనుక వారి పెన్నెక్కు మనం ఎదుర్కొన్నారు. ఈరోజు ప్రియ సహోదర, ప్రియ సహోదరి, నీ బలిపీఠంపై అగ్ని మండొచ్చున్నదా? ప్రతిరోజు ఆ సిలువ అనే ఆ బలిపీఠంపై నీవు సమర్పించుకొనుచున్నావా? 14 పత్రికలు రాసి అనేక సంఘాలు స్థాపించి అనేక సువార్త ప్రకటించిన పోలంటున్నాడు. నేను దీనము చచ్చిపోతున్నాను, నేను దిన మరణిస్తా ఉన్నాను, ప్రతిరోజు సిలువను మోస్తా ఉన్నాను అనగా బలిపీఠం లేకుండా పౌలు గారు లేరు, బలిపీఠం లేకుండా ఆదిమ సంఘం లేదు. మరి మనం ఉంటున్నాం ఈరోజు. కాబట్టి 2 చేతులు పైకెత్తి, ప్రభువా, ఈ శరీరం అనే, ఈ దేహం అనే మందిరములో దేవా, సిలువ అనే బలిపీఠం నాకు కావాలి. ఆ సిలువ అనే బలిపీఠంపై దేవా మీకు వ్యతిరేకముగా అయ్యా మీరు పెట్టమని ప్రతిదీ అర్పించడానికి దేవా అట్టి కృప నాకు దయచేయి, అట్టి సమర్పణ నాకు దయచేయండి. అయ్యా నా బలిపీఠం మీకు దేవా తండ్రి, అయ్యా తండ్రి మరొక అగ్ని కాదు, వేరొకరి అగ్ని కాదు, కానీ దేవా తండ్రి మీ సముఖములో నుంచి నాలోకి అక్కడి దిగవచ్చునుగాక. అలనాడు యెషయా ప్రవక్త అయి ఉన్నాడు. కానీ ఎప్పుడైతే దర్శనం వచ్చేసిందో, అయ్యో నా పవిత్రమైన ప్రజలు గలవాడను, అపవిత్రమైన ప్రజల మధ్య ఉంటున్నానని ఎలుగెత్తి ఏడ్చి ప్రార్థించినప్పుడు దేవుని దూత నిప్పు కణములు చేత పట్టుకొని వచ్చి అతన్ని పెదవుల్ని కాల్చగా అతని పాపం పరిహారమైన వాక్యం సెలవిస్తా ఉంది. దేవుని అగ్ని దేవుణ్ణి సమాధానపరుస్తుంది. దేవుని అగ్ని మానవుని యొక్క పాప స్వభావాన్ని నశింపజేస్తా ఉంది. ఈరోజు ప్రభువా, నేను తుమ్మకర్రనే, శ్రమలు, నిందలు, అయ్యా అబద్ధ క్రీస్తు యొక్క ప్రభావము దేవా తండ్రి నాపైకి వస్తుండగా, ఈ శ్రమలు అగ్ని వంటి శ్రమలు నన్ను, నా కుటుంబాన్ని చుట్టుకుండగా నిలబడలేకపోతున్నానయ్యా, కాలిపోతానేమో, నశించిపోతున్నా, భయమవుతున్నాయా, మీకు స్తోత్రములు. దయచేసి కాలిపోయేటువంటి నశించిపోండి మీ ఇక్కడి రేకుగా పొదుగు దేవా తండ్రి నాకు అనుగ్రహించు దేవా. అలనాడు శత్రుకు, మేషకు, అబేద్నెగోకు, పౌలు గారికి, స్టెఫెను గారికి, ఆదిమ సంఘానికి ఇచ్చిన ఆ విమోచన, ఆ పొదుగు, ఆ రేకు, ఈ రేఖను మీరు నాకు అనుగ్రహించినాయా. ఎలుగెత్తి ప్రార్థిస్తామా? హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ మందిరము బలిపీఠముతో ఆరంభమవ్వాలి, మహిమతో ముగాలి. సిలువ సువార్తతో, పాపక్షమాపణతో, పశ్చాత్తాపముతో, దుఃఖముతో, సిలువైన క్రీస్తుతో ఆరంభమైన ఆత్మీయ యాత్ర మంటి దేహాన్ని దాల్చుకొని మైదాకాశములో మహిమగల క్రీస్తును హత్తుకోవాలి. అది మన ముగింపై ఉండాలి. ఇది మందిరం యొక్క ముగింపు. ఈ ముగింపు కొరకు ఎంతమంది ప్రార్థిస్తున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. మనం చేరుకునే కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి, సహాయం చేయండి. విన్న మాటలన్నీ మీ వాక్యమంతా ఇదే బిడ్డలందరి జీవితాలు మీరు కట్టి ఫలమే సహాయం చేయమని కూడి వచ్చిన అందరినీ మీకే సమర్పిస్తూ సమస్త మహిమ చెల్లిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము కూడి వచ్చిన అందరికీ, సార్వత్రిక సంఘానికి, సకల పరిశుద్ధులకు సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే చేయి, ప్రభు యేసు నామే చేయి, రక్తమే సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.